ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 5-6 శ్లోకాలకు సంబంధించి అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 5వ శ్లోకం గురించి అర్థం తెలుసుకుందాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థలశోభిత ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషకా. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ముఖము అనే చంద్రునియందు మచ్చవలే ఒప్పే కస్తూరి బొట్టును కలిగినది. ఇప్పుడు 6వ శ్లోకం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ముఖమనే మన్మధుని శుభమైన నివాసమునకు తోరణము వలె ఒప్పు కనుబొమలు కలిగినది. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. ముఖదీప్తి అనే సంపదప్రదమైన ప్రవాహమునందు కదలాడుచున్న చేపల వలె ఒప్పు కనులు కలిగినది. రేపు 7-8 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.